అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బెంగుళూరులో సంత, అదే అండి బజార్ వీక్లీ మార్కెట్. నేను కూడా రావడం ఇదే ఫస్ట్ టైం. పదండి చూద్దాం ఈ సంతలో ఏమేమి ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటర్ అవగానే ఫస్ట్ పూలు కనిపించాయి. చామంతులు ఉన్నాయి, 3 to 4 కలర్స్ ఉన్నాయి. గులాబీలు కూడా, అలాగే పూలమాలలు కూడా, తులసి మాలతో సహా అన్నీ ఉన్నాయి. అందరూ అనుకుంటారు బెంగుళూరులో ఉండే వాళ్ళకి పూలు చవకని, కానీ అస్సలు కాదు. ఇలాంటి ఏరియాలో వస్తేనే మీకు కొంచెం తక్కువగా దొరుకుతాయి. లేదు అంటే 100 grams 30 రూపీస్ చెప్తారు విడిపూలు. అలాగే మాలలైతే ఒక మోర 30 to 40 ఉంటుంది. వెహికల్స్ ఏవైనా ఓపెనింగ్కి ఇలాంటి వాటికి ఆ పెద్ద దండలన్నీ యూస్ చేస్తారు. గృహప్రవేశాలకి వాడే అరటి మొక్కలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఒక పాప చూడండి మాల కడుతుంది. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తారు వీళ్ళు కట్టడం. పూలు ఫ్రెష్గా ఉండడం కోసం వాళ్ళు ఎప్పటికప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేస్తారు. బల్క్లో ఫ్లవర్స్ కానీ పూలమాలలు కానీ కావాలనుకుంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. చామంతులతో పోలిస్తే మల్లెపూలు కాస్ట్ ఎక్కువే. 100 grams 100 రూపీస్. తమలపాకులు చూడండి ఎలా అరేంజ్ చేశారో. ఇవి కూడా మనకి బల్క్లో కావాలనుకుంటే తక్కువ ప్రైస్కే వస్తాయి. చెక్కలు ఎప్పుడు నాకు అసలు ఇన్ని వెరైటీ ఉంటుందనే తెలీదు. ఒక్కలు ఎన్ని ఒక్కల వెరైటీలు ఉన్నాయో చూడండి ఇక్కడ. ఒక్కకి ఒక్కొక్క ప్రైజ్. నెక్స్ట్ ఇదంతా ఆకుకూరల సెక్షన్. ఏ ఆకుకూర కట్టైనా 20 రూపీసే. అలాగే నిమ్మకాయల చిన్న సెక్షన్ 20, పెద్ద వాటా 50. క్యాలీఫ్లవర్స్ చూడండి ఎలా పోగులు పోసేసారో. ఇదంతా తమిళనాడు బార్డర్. సో ఆ బార్డర్లో ఉండే రైతులందరూ ఇక్కడే తెచ్చి అమ్ముతుంటారు. ఇవేవో కాయలు పప్పులో వేసి వండుకుంటారట. కంటికి చాలా మంచిదని ఆవిడ చెప్తే ఏంటా అని చూడ్డానికి తీశాను. నెక్స్ట్ ఈ స్వీట్ కార్న్ చూడండి. 5 pieces 100 రూపీస్ చెప్పారు. ఆన్లైన్లో కూడా ఇంచుమించు ఇలానే ఉన్నాయి, బట్ పెద్ద సైజ్. మ్యాంగోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. కేజీ 100. 1 kg తీసుకుందాం. నెక్స్ట్ ఎండు చేపల సెక్షన్. ఒక 15 to 20 వెరైటీ ఉంది ఇక్కడ. ఈ ఎండు చేపలు మినిమం పర్చేస్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ములక్కాడల సెక్షన్ 20 రూపీస్ ఈచ్ కట్ట. ఈ మార్కెట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ పకోడీ అవి వేస్తున్నారు మార్కెట్ మధ్యలో. చాలా వెరైటీనే ఉంది ఇక్కడ. ఇక్కడ మార్కెట్ వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగకుండా వెళ్ళట్లేదు. మరి అన్న ఎంత ఫేమస్సో ఏమో. ఈ మార్కెట్ మొత్తంలో పెద్ద సెక్షన్ ఏదైనా ఉందంటే ఈ కొబ్బరికాయల సెక్షనే. పెద్ద వాట 3 కాయలున్నవి 200, చిన్న కాయలున్నవి 100 రూపీస్ అంట. ఒక వాటా తీసుకుందాం మనం కూడా. ఆన్లైన్లో కూడా ఇలాగే ఉన్నాయి, బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎంచుకొని తీసుకోవచ్చు. స్పెషల్ డేస్లో అయితే మరీ ఎక్కువగా ఉంటాయి వీటి ప్రైస్ ఆన్లైన్లో. అలాంటి టైంలో ఇక్కడికి వచ్చి తీసుకుంటే కొంచెం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ 3 కాయగూరలు బ్యాగ్ అయినా సరే 50 రూపీసే. ఇక్కడికి వచ్చే ఫ్రూట్స్ అన్నీ దేశవాళీ. ఎక్కువగా బెంగళూరులో దొరికే అరటిపళ్ళు అంటే ఎలక్కి అరటిపళ్ళే. ఇవి నాటుపళ్ళు అంట. ఇక్కడ రోజ్ యాపిల్ కూడా దొరుకుతున్నాయి. చాలా రోజులైంది వీటిని చూసి. మట్టి పాత్రలు కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్తో మనం బార్గెన్ చేస్తే ఇచ్చేస్తారు. మట్టి పెనాలు, అలాగే కిడ్డీ బ్యాంకులు, అలాగే ముడుపులు పూసి చేసేయడానికి చిన్న చిన్న ముడుపు కట్టే కుండలు, పెరుగు అవి తోడుపెట్టుకునే కుండలు, సమ్మర్లో వాడే చల్లనీటి కుండలు కూడా ఇక్కడ ఉన్నాయి. నాటుకోడి గుడ్లు కూడా అమ్ముతున్నారు. ఒక్కోటి 7 రూపీస్ అంట. మనం కూడా తీసుకుందాం. నేను ఒక ఆవిడకి చెప్పాను ఆవిడ దగ్గర తీసుకుంటానని. ఇదిగోండి ఆవిడ దగ్గర తీసుకుంటున్నాను. 15 eggs 100 రూపీస్కి ఇచ్చారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎగ్ ట్రే తెచ్చుకోవాలి. ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, లేదు అంటే ఇంటికి వెళ్ళి ఆమ్లెట్లు వేసుకోవాలి వీటితో. అల్లం కూడా ఇక్కడ ఏ ప్లేట్లోదైనా 20 రూపీసే. అలాగే పచ్చిమిరపకాయలు ఏ ప్యాకెట్ అయినా 20 రూపీసే. ఈ మిల్ మేకర్స్, ఈ ప్యాకెట్స్ పెద్దవంతా 50 రూపీస్, చిన్న వేవైనా సరే 20 రూపీస్. మసాలా దినుసులు కూడా ఉన్నాయి. ఈచ్ ప్యాక్ 20 రూపీస్ అంట. నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లిపాయలు ఏదైనా పావు కిలో 50 రూపీస్ చెప్పారు. అలాగే ఉసిరికాయలు పావు 30 రూపీస్ చెప్పారు. ఇక్కడ కూడా సేమ్ ఏ 3 వెరైటీ వెజిటబుల్ అయినా 50 రూపీస్. ఇదండి ఈ సంత కబుర్లు. ఇంతకీ సంత పేరు చెప్పలేదు కదా, చందాపుర. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.